ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు. ఈసారి గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? గురు పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి? పూజా విధానం, ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది జూలై 21 ఆదివారం రోజున గురు పూర్ణిమను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజును శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. ఈ సంవత్సరం గురు పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధియోగం, రవియోగం, ప్రీతియోగం వంటి శుభయోగాలు ఈ రోజున ఏర్పడనున్నాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఈ గురు పౌర్ణమి రోజున పూజ చేసి మీ కోరికను కోరుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. గురు పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకొని దేవుడికి మీ కోరికను చెప్పుకుంటూ దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత ఆ అక్షింతలను మీ తలపై వేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది. గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెడితే దేవుడు సంతోషిస్తాడు. చివరిగా దేవుడికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. గురు పూర్ణిమ రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మీకు ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. ఈ గురు పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ కోరికను కోరుకొని చంద్రునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయంకు వెళ్ళి దేవుడిని దర్శించుకుని అక్కడ ఉన్న పండితుల ఆశీర్వాదం తీసుకోండి. ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. పండితుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నా సరిపోతుంది. ఇలా చెయ్యడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ రోజున ఉదయం పూజ చెయ్యలేకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చెయ్యాలి. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం 7 గంటల సమయంలో లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది. కాబట్టి గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదళ ముగ్గు వెయ్యండి. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా అష్టదళ ముగ్గు వెయ్యాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషంతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట. గురు పౌర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చెయ్యండి. ఇలా చేస్తే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. స్నానం చేశాక మీ ఇల్లంతా పసుపు నీళ్లను చల్లండి. ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అస్సలు ఉండవు. ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అలా లేస్తే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారు అని పండితులు చెబుతున్నారు. కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి, మహావిష్ణువు అనుగ్రహం పొందుతారు. అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే మీకు విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజున మీ స్తోమతను బట్టి పేదవారికి దానం చెయ్యండి. ఈ పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీరు డబ్బు సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. పౌర్ణమి గడియలు ముగిసిన తరువాత రోజు ఈ ఉప్పును ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయంలో కొబ్బరికాయను కొడితే మీకు మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టాలి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే పైన చెప్పినట్లుగా చేస్తారో వారికి ఊహించని అదృష్టం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.